కొన్ని సందర్భాల్లో లంబార్ స్పాండిలైటిస్ సమస్యను ఎదుర్కొనేటప్పుడు లేదా నడుము నొప్పి సమస్యతో బాధపడుతున్నప్పుడు మందులు వాడుతున్నా కూడా ఈ నొప్పి అనేది తగ్గకుండా ఇబ్బంది పెడుతుంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క లంబార్ స్పాండిలైటిస్ సమస్య అనేది తగ్గకుండా ఇబ్బంది పెడుతుందో కొన్ని ప్రధాన జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. ముఖ్యంగా బరువున్న వాటిని పట్టి లేపడం కానీ లేదంటే లాగడం కానీ చేయడం వల్ల ఈ యొక్క స్పైన్లో ఇంకా పెయిన్ తీవ్రత అనేది పెరిగి ఈ యొక్క బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువ రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఓవర్ వెయిట్స్ను లిఫ్ట్ చేయడం అనేది మొదటగా మానుకోవాలి. అలాగే ఏదైనా వస్తువు కింద పడ్డప్పుడు తెలియకుండా సడన్గా వంగడం అనేది జరుగుతుంటుంది. ఇలా అనుకోకుండా వంగి ఆ యొక్క వస్తువులను తీసుకోవడం వల్ల కూడా ఈ యొక్క బ్యాక్ పెయిన్ సమస్య అనేది ఎక్కువై బాధిస్తుంటుంది. అలాగే ఏదైనా ఒక వస్తువులను తీసుకునేటప్పుడు లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ పూర్తి స్థాయిలో తిరిగి మాత్రమే తీసుకోవడం అనేది చేయాలి. అలా కాకుండా కదలకుండా నిలబడి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ నడుమును ట్విస్టింగ్ చేసినట్లయితే ఈ యొక్క పెయిన్ తీవ్రత అనేది మరింత పెరిగి ఇబ్బంది పెడుతుంటుంది. అలాగే ఎక్కువసేపు కదలకుండా కూర్చొని ఉండడం వల్ల కానీ లేదా ఒకే చోట కదలకుండా ఎక్కువసేపు నిలబడడం వల్ల కానీ ఈ యొక్క స్పైన్ పెయిన్ తీవ్రత ఎక్కువై బాధిస్తుంటుంది. కాబట్టి ఒకే దగ్గర ఎక్కువసేపు కూర్చుండి ఉండకుండా సుమారు అరగంట నుండి 45 నిమిషాలకు ఒకసారి ఉన్న చోటు నుండి కదలడం లేదా అటు ఇటు నడవడం అనేది చేయాలి. ఇలా ఒకే పొజిషన్లో కూర్చున్నా కూడా తీవ్రమైన నడుము నొప్పి వచ్చి బాధిస్తుంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో ఎక్కువగా కుషన్ ఉన్న సోఫాలలో కానీ చైర్స్లో కానీ కూర్చోవడం వల్ల సరిగా పొజిషన్ అనేది లేకపోవడం వల్ల కూడా మరింత ఈ యొక్క ప్రాబ్లం పెరిగిపోయి పెయిన్ తీవ్రత అనేది ఎక్కువై బాధిస్తుంటుంది. అలాగే బ్యాక్ పెయిన్ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బలమైన ఎక్సర్సైజులు లేదా హార్డ్గా ఉన్న ఎక్సర్సైజ్ అనేటివి చేయకపోవడమే చాలా మంచిది. తేలికపాటి ఎక్సర్సైజ్లను చేసుకోవడం వల్ల చాలా వరకు ఈ యొక్క బ్యాక్ పెయిన్ అనేది ఉపశమనం అనేది లభిస్తుంటుంది. ముఖ్యంగా బ్యాక్ స్ట్రెచ్చింగ్ అనే ఎక్సర్సైజులు ఈ యొక్క నడుము నొప్పి తీవ్రతను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఫార్వర్డ్ బెండింగ్ అనేది ఈ యొక్క నడుము నొప్పి తీవ్రతను ఎక్కువ ఇబ్బంది పెట్టేలాగా చేస్తూ ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న ఎక్సర్సైజులు వీలైనంత వరకు బ్యాక్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజులే చేసుకోవడం వల్ల ఈ యొక్క స్పాండిలైటిస్ సమస్య కానీ లేదంటే లోయర్ బ్యాక్ పెయిన్ కానీ ఈ యొక్క బ్యాక్ పెయిన్ సమస్య కానీ త్వరగా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే డైట్ కూడా ఎక్కువగా ఉన్న స్పైసీ ఆహార పదార్థాలను తీసుకోకుండా ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్ను తీసుకోవడం వల్ల కూడా ఈ యొక్క పెయిన్ అనేది త్వరగా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క స్పాండిలైటిస్ సమస్యలో నడుము మీద ఒత్తిడి పడే పనులు ఎక్కువగా చేయకుండా తగినంత ఎక్కువ రెస్ట్ చేయడం వల్ల ఈ యొక్క స్పాండిలైటిస్ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. ఈ యొక్క సమస్యను త్వరగా తగ్గించడానికి చాలా మంచి మందులు ఉన్నాయి. ముఖ్యంగా కాల్కేరియా ఫ్లోర్, రస్టాక్స్, బ్రయోనియా, ఎస్క్లస్, రూటా, కోలోసింత్ ఇలాంటి హోమియో మందులు చాలా బాగా ఈ యొక్క సమస్యకు పనిచేస్తుంటాయి. మరి ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్య గురించి వచ్చే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.